హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. చాలా రోజులకైతే ఒక మంచి వీడియోతోనే వచ్చానని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వీడియో మొత్తం మా నాన్న వాళ్ళ కొలీగ్స్తో ఉంటుంది. వీళ్ళందరూ మా నాన్న వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అనమాట. వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఆఫీస్ కొలీగ్ మ్యారేజ్కి వెళ్తున్నారు, ఒక 25 మెంబర్స్ వరకు. సో వాళ్ళైతే ట్రైన్లో వెళ్తున్నారు ఆ రోజు, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో. సో ఇక్కడైతే మా నాన్న సంతోష్ మామకి వేరే దగ్గర పడింది అనమాట సీట్. సో మా మామని పిలుచుకురావడానికి వెళ్ళారనమాట. రాత్రి అందరు లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటే మా నాన్న వెళ్ళి సంతోష్ సంతోష్ అనుకుంటే కేకలు పెడుతున్నారు, లాగ్ హాయ్ చెప్పు అంటున్నారు. సో మీకు తెలిసిందే కదా మా సంతోష్ మామ. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట, అందరు గుంపుగడి. చూడండి, అసలు వాళ్ళకి కూర్చోడం కూడా ప్లేస్ లేదు, అంతమంది ఉన్నారు అక్కడ ఒకటే దగ్గర. కాకపోతే వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళది డోర్ సైడ్ వచ్చింది కాబట్టి పర్లేదు. అదే మధ్యలో వచ్చి ఉంటే ప్రాబ్లం అయ్యేది పబ్లిక్కి వచ్చి. చూశారు కదా, ఆ రోజు మా రాజేష్ మామ వాళ్ళ యానివర్సరీ ఉండేయంట. సో అందుకనే అందరూ ఇంకా హడావిడి చేసి మామకి విష్ చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ మా నాన్న కూడా చేరి చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే వరంగల్ స్టాప్లో ఆగినప్పుడు అక్కడ పేస్ట్రీస్ తీసుకొని మామతో కట్ చేపిస్తున్నారంట ఆ రోజు యానివర్సరీ అని చెప్పి. ఇంకా ఆఖరికి టీటీ కూడా వస్తే ఆయన కూడా ఆపించి కేక్ కట్ చెప్పించేందరకు ఉండి ఆయన కేక్ ఇచ్చి పంపించారనమాట. చూడండి, చాలా ఇది చేశారు, చాలా ఎంజాయ్ చేసినారు. చూడండి, టీటీతో కూడా ఆఖరికి ఫ్రెండ్షిప్ చేసేసారు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత ఇరుక్కొని మరి నిల్చున్నారో అందరూ. ఆఖరికి ప్లేస్ లేకపోతే కొంతమంది బర్త్స్ కూడా వేసుకొని వాటిలో కూర్చున్నారు. చూడండి, సదే అంకిల్ వాళ్ళందరూ. అంటే ఇంకా ఏదేమైనా ఎలా అయినా ఎంత కష్టమైనా నష్టమైనా మనమైతే ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, చాలామంది ఉన్నారు. ఇక్కడైతే హనుమంత్ అంకుల్ అయితే పడుకున్నారు, ఆయనను బ్లాగ్ తీస్తున్నారు. అండ్ ఇంక ఇక్కడ రైల్వే పోలీసులు వెళ్తుంటే వాళ్ళని కూడా ఆపి కొంచెం కేక్ తినిపించండి, వాళ్ళకి కొంచెం తినిపించండి అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అలాగే ఆగి మా మామ కేక్ తినిపించారనమాట. అంటే ఇంకా ఎంతైనా పోస్ట్ బ్యాచిలర్స్ వెళ్తున్నారు కదా, ఫ్యామిలీ లేదు అని అన్నట్టుగా ఇంకా వాళ్ళు కూడా ఆగి ఎంకరేజ్ చేశారనమాట వీళ్ళని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఫ్రెండ్స్ గురించి తెలిసిందే, ఏ చిన్న ఈవెంట్ అయినా ఏ చిన్న హ్యాపీనెస్ అయినా మనం పార్టీ అడుగుతాం. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అడుగుతున్నారు పార్టీ ఎప్పుడు ఇస్తాము అని. అయితే మా రాజేష్ మామ అయితే కమిట్మెంట్ ఇచ్చారు, వైజాగ్ వెళ్ళాక ఆ రోజు నేనే చూసుకుంటా అని చెప్పి. అండ్ ఇక్కడ మార్నింగ్ రానే వచ్చేసింది అనమాట. మా నాన్న వాళ్ళు అయితే తూని రైల్వే స్టేషన్లో దిగిపోయారు. యాక్చువల్ వీళ్ళు వెళ్ళాల్సింది అనకాపల్లి, బట్ వీళ్ళు తూనీలో దిగిపోయి వేరే ప్లాన్ ఉంటే సో దానికి వెళ్దామని ఆగారు. ఆ ప్లాన్ అంటే ఏదైనా ఫర్దర్గా చెప్తా. అసలు మా నాన్నకి ఆ ట్రైన్ సబ్జెక్షన్ ఏంటో నాకు తెలియదు. అవి వెళ్తున్నప్పుడు వాటిని క్యాప్చర్ చేయడానికి హీ లిటరలీ లవ్స్ ఇట్ అనమాట. మేము ఫ్యామిలీ అనే కాదు, ఫ్రెండ్స్ అనే కాదు, ఎవరితో వెళ్ళినా ఆయన వెళ్తున్నారు అని అంటే ఇంకా ట్రైన్ కనిపించిందంటే దాన్ని ఇంకా వీడియో తీసేయడమే. అది మా నాన్నకి అది ఏంటో నాకు తెలియదు, కానీ చాలా బాగా క్యాప్చర్ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ ఐ లవ్ తూని దగ్గర ఫోటో దిగుతూ ఉన్నారు. ఇక్కడైతే లోకల్ బస్ పట్టుకొని వీళ్ళైతే తూని రైల్వే స్టేషన్ నుంచి అన్నవరం అయితే వెళ్తున్నారనమాట. చూడండి ఎంత పగడబందిగా వెళ్తున్నారో ట్రావెలర్స్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇంక ఇక్కడైతే అన్నవరం రీచ్ అయిపోయాక తెలిసిందే కదా, మార్నింగ్ అయిందంటే ఇంకా టీ కానీ కాఫీ కానీ బ్రేక్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే అన్నవరంలోనే రెస్ట్ రూమ్స్లో వీళ్ళు ఫ్రెష్ అయిపోయి ఆల్ సెట్ రెడీ టు గో టు దర్శనం అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ గుడికి వెళ్ళడానికి పాదయాత్ర చేస్తున్నారు. వీళ్ళు అక్కడ హైదరాబాద్ నుంచి అన్నవరం డైరెక్ట్ పాదయాత్ర చేసుకుంటూ అలా అనుకుంటా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ వస్తున్నా అన్నారనమాట. ఇంకా మధ్యలో తెలిసిందే కదా అన్నవరం అంటే ఇంకా సత్యనారాయణ స్వామి. సో జై సత్యనారాయణ స్వామికి జై అనుకుంటూ అది ఇది ఫన్ చేసుకుంటూ వస్తున్నారు. చూడండి గైస్, ఈ వీడియోకి మీకు ఇంట్రడ్యూస్ చేసే వ్లాగర్ మా నాన్న అనమాట. సెల్ఫీ వీడియో తీసుకుంటూ వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు నేను కూడా ఎప్పుడు అలా తీయలేదు, మా నాన్న తీశారు. అండ్ ఇక్కడైతే టెంపుల్ లోపలికి రీచ్ అయిపోయారు. తెలిసిందే కదా ఈ టెంపుల్లో ఫోన్ అలౌడ్ లేదు. సో
ఇంకా దర్శనం చేసుకొని వచ్చాకైతే ఫోటో దిగారు. వీళ్ళందరూ మా నాన్న కొలీగ్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అనకాపల్లి వెళ్ళిన గ్యాంగ్ ఇదంతా. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చాక ప్రసాదం తెచ్చుకొని అక్కడే కూర్చొని తింటున్నారు. అసలు తెలిసిందే కదా మీకు కూడా అన్నవరం ప్రసాదంకి ఎంత క్రేజ్ ఉంటుందో. ఇంకా వాళ్ళు అక్కడ మార్నింగ్ కూర్చొని తింటున్నారు. వాళ్ళందరికీ చేతికి పూలు ఇస్తే ఇంకా ఎక్కడ పెట్టుకుంటారు, ఆబ్వియస్లీ జెంట్స్ చెవులో పెట్టుకుంటారు కాబట్టి ఇంకా అంకిల్ వాళ్ళందరూ చెవులో పూలు పెట్టుకొని కూర్చొని ప్రసాదం అయితే తింటున్నారు. ఈ అంకిల్ వచ్చేసి కిరణ్ అంకిల్ అనమాట. రాజేష్ మామ, హనుమంత్ అంకుల్, సంతోష్ మామ, బాలరాజ్ అంకుల్, సదయ్య అంకుల్. ఇదైతే ఒక కేయోటిక్ డియో. అండ్ ఇక్కడైతే రామాలయం దగ్గర గజస్తంభం దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఫోటో దిగుతున్నారనమాట, రికార్డ్ చేస్తున్నారు. అండ్ ఇంక ఇక్కడ మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసారు అన్నవరం నుంచి అనకాపల్లి వెళ్ళడానికి. అండ్ నేను చెప్పానా మా నాన్న అబ్సెషన్ టువర్డ్స్ ట్రైన్స్ నెవర్ ఎండ్స్ అని. చూడండి అటు పక్కన గూడ్స్ వెళ్తుంది, ఇటు పక్కన ప్యాసింజర్ ట్రైన్ వెళ్తుంది, రెండు సైమల్టేనియస్గా వీడియో తీస్తున్నారు అంటేనే అర్థం చేసుకోండి ఈజ్ అబ్సెషన్. ఇక్కడ ఇంకా వాళ్ళైతే జనరల్ ట్రైన్ ఎక్కేసి అనకాపల్లి అయితే వెళ్తున్నారు అనమాట. ఆన్ ది వే ఉన్నారు ట్రైన్లో. అండ్ ఇక్కడైతే అనకాపల్లి రీచ్ అయిపోయారనమాట మా నాన్న వాళ్ళు. ఇంకా రీచ్ అయిన వెంటనే టీ బ్రేక్ ఇస్ మస్ట్ అనమాట. ఇంకా పెళ్ళి వెన్యూకి కూడా వచ్చేసారు. ఇది మ్యారేజ్ వచ్చేసి ప్రభాకర్ అన్న అని మా నాన్న వాళ్ళ కొలీగ్ మ్యారేజ్ అనమాట అనకాపల్లిలో. సో క్రిస్టియన్ మ్యారేజ్. అండ్ ఇక్కడ క్రిస్టియన్ రిచువల్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళ రిచువల్స్, ఎవరి రిచువల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో వాళ్ళవేవో రిచువల్స్ ఉన్నాయి, మనకి ఐడియా లేదు. బేసికల్లీ క్రిస్టియన్ మ్యారేజ్ ఎవరిది చూడలేదు. నాకు అదొక ఇట్లా డ్రీమ్ అనమాట, అన్ని రిచువల్స్ మ్యారేజ్ చూడాలని. ఆబ్వియస్లీ తెలుగు మ్యారేజ్ రిచువల్స్ అన్నీ మనం చూస్తాము. ఇంకా బాకీ ఉంది క్రిస్టియన్, ఇంకా ముస్లిం. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు. సో ఐ కవర్ ఇట్ దమ్. అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు అంతమంది జనాలు. మీరు వీడియోలో చూసి ఏంటి అంతమంది ఉన్నారా లేరా అనుకోవచ్చు, కానీ ఇక్కడ చూస్తే ఐఎమ్ నాట్ రాంగ్ అని మీరు చెప్తారు. అండ్ ఇంకా ఫోటో దిగేసాక లంచ్కి అయితే కూర్చున్నారు అందరు అనమాట అక్కడ. చూడండి గైస్, ఇంకా అయిపోయింది. పెళ్ళి అయిపోయినాక అక్కడే పక్కనే పార్క్ ఇంకా లేకుంటే అక్కడికి వెళ్ళారు. పార్క్లో చూడండి ఎలా ఆడుతున్నారో. నాకు తెలిసి ఇంకా వాళ్ళని అలా వదిలేస్తే ఫ్యామిలీ లేకుండా చిన్నపిల్లలకి ఆడతారు అనుకుంటా. మా నాన్న చూడండి, మా నాన్న ఇంకా హనుమంత్ అంకుల్కి ఇది ఎక్కుతున్నారు. అసలు చాలా, నేనైతే వీడియో చూసుకొని చాలా నవ్వుకున్నాను గైస్. అసలు చిన్న పిల్లలాగానే ఆడుకుంటున్నారు వెళ్ళి అక్కడ పార్క్లో. మా నాన్ననైతే ఫుల్ కిందకి డౌన్ చేస్తున్నారు. అసలు చూడండి ఎంత సరదాగా ఉందో, చాలా సరదాగా సందడిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. నాకు తెలిసి వాళ్ళ ఈ ట్రిప్ చాలా మెమరబుల్ అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే అక్కడ ఒక చెట్టుని మళ్ళీ రీబిల్డ్ చేశారనమాట. అంటే మళ్ళీ పాతారు, ఎక్కడో రోడ్ మీద పడి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ పార్క్లో నాటారనమాట. ఏపీ అసెంబ్లీ స్పీకర్ వచ్చి దాన్ని ఓపెనింగ్ అంటే లైక్ నాటడం చేశారనమాట. అండ్ ఇక్కడైతే జారుబండ జారుతున్నారు గైస్ వాళ్ళందరూ. అయిపోయినాక అక్కడ ఆడుకోవడం అయిపోయాక లేక్ అయితే వచ్చారు. అండ్ ఇక్కడ అక్కడ ఎంజాయ్ చేసి వచ్చి ఇక్కడ నేచర్ని ఆస్వాదిస్తున్నారనమాట కూర్చొని. మా నాన్న చూడండి జపం చేస్తున్నట్టు. ఇంక ఇక్కడ కూర్చొని ఫుల్ చిల్ అవుతున్నారు, నేచర్ గాలిని పీల్చుకుంటున్నారు అనమాట సరదాగా ఈవినింగ్. ఇంకా ఎవరో వీడియో ఎడిటర్స్ వాళ్ళైతే అక్కడ డ్రోన్ అయితే రిలీజ్ చేస్తున్నారు, దాన్ని క్యాప్చర్ చేశారు మా డాడీ. అండ్ ఇంకా ఆఖరికి అక్కడ పాటలు పెట్టుకొని పాటలకి కూడా డ్యాన్స్ చేసి వైబ్ అవుతూ ఉన్నారు చూడండి అంకిల్ వాళ్ళందరూ. బాలరాజ్ అంకుల్ అయితే ఎప్పుడు ఫుల్ ఆన్ వైబ్లోనే ఉంటారు, ఎందుకంటే నేను ఆ అంకుల్ని మా ఊర్మిళక్క పెళ్లి టైంలోనే చూశాను. ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ వైబ్ అయిపోయే వాళ్ళు. సాంగ్ ప్లే అయితే చాలు ఇంకా ఫుల్ డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట అంకుల్ అయితే. అండ్ గైస్ ఈ లేక్ వచ్చేసి నాకు తెలిసి మోస్ట్లీ ఫోటోషూట్స్కే యూజ్ చేస్తారు. చూడండి మధ్యలో అక్కడ ఫోటోషూట్ అవుతుంది, ఇక్కడ ఫోటోషూట్ అవుతుంది. అంటే ఇంకా మామూలుగా ఇట్లాంటి వాటిలోనే కదా ఫోటో స్పాట్స్ ఉంటాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా లేకపోతే చిన్న చిన్న సాంగ్స్కి అయినా. చెప్పండి ఏంటిది అది? రామ్ చరణ్ దగ్గర నెక్స్ట్ ఎక్కువగా హీరోస్ దగ్గర ఉంటుంది. ఓకే సేమ్ ఇంకా మనలాగే మనం ఎలా ఉంటే అలాగే.
ఇంకా అన్నవరం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, లేక్ అయిపోయింది. వాళ్ళ రూమ్ దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇంకా దాంట్లో దుంకారనమాట ఎంజాయ్మెంట్కి. నైట్ ఓపెన్ ఎయిర్లో డిన్నర్ అండ్ నెక్స్ట్ డే వాళ్ళ టెంపో అయితే వచ్చేసింది. వాళ్ళైతే ఇంకా వైజాగ్ అయితే వెళ్తున్నారు. అండ్ ఇక్కడైతే ఆన్ ది వేలో నూకాలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చారనమాట. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని అయితే రిటర్న్ అవుతున్నారనమాట వీళ్ళు. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ సింహాచలం అయితే బయలుదేరిపోయారు. అక్కడ దర్శనం చేసుకున్న అమ్మవారిని మళ్ళీ ఇందులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఫుల్గా. సింహాచలం టెంపుల్ కూడా రీచ్ అయ్యారు. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా ఓపెన్ అయింది కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. 50 మీటర్స్ ఉంటుంది. ఇప్పటివరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు. మా నాన్న ఫస్ట్ వెళ్ళారు వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తో. ఆబ్వియస్లీ మా నాన్న వెళ్ళేసి వచ్చాక మేమేమి ఊరుకోమనుకోండి, మళ్ళీ మేము కూడా వెళ్తాము. బట్ చాలా బాగుంది అనమాట. మస్ట్ విజిట్ ప్లేస్ అనేది చెప్పచ్చు. మా నాన్న వచ్చినాక చెప్పారు చాలా బాగుంది గ్లాస్ బ్రిడ్జ్. అంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు కదా మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అలాంటిది లేదు. ఇది వైజాగ్లోనే ఫస్ట్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ పబ్లిసిటీ కూడా ఉంటుంది. ఇంక ఇక్కడ మళ్ళీ గ్రూప్ ఫోటో దిగుతున్నారు అనమాట గ్లాస్ బ్రిడ్జ్ మీద. అండ్ అక్కడ వ్యూ కూడా చాలా బాగుందంట. మనకి చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా, అంటే చాలా ప్లెజెంట్గా అట్మాస్ఫియర్ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు అక్కడ స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. ఆబ్వియస్లీ చాలా బాగానే ఉండుంటుంది. సో మీరందరూ కూడా వెళ్ళండి అక్కడికి తప్పకుండా. అండ్ ఇంకా అక్కడ చూడండి కాళ్ళకి వాళ్ళు అట్లా సాక్స్ వేసుకొని వెళ్ళారు. మన నార్మల్ ఫుట్వేర్ వేసుకొని నాట్ అలవాడ్ అనమాట అక్కడ. చూడండి అసలు మా నాన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో. చాలా బాగా చిల్ అవుట్ అయ్యి వచ్చారు మా నాన్న అయితే అక్కడ ఒక 3 days అయితే ఫుల్గా. చూడండి గైస్, పైన నుంచి కైలాసగిరి కొండ నుంచి ఆర్కే బీచ్ వ్యూ. వైజాగ్ అంటే ఈ వ్యూ కోసం పడిపోతారు జనాలు. అసలు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఇది బ్రిడ్జ్ది ఓవర్ వ్యూ అనమాట. అండ్ ఇదైతే కైలాసగిరి కొండ మీద శివుడు పార్వతి దగ్గర ఫోటో తీసుకున్నారనమాట వీళ్ళైతే. ఇక్కడైతే అక్కడ కైలాసగిరి కొండ తిరిగి అలసిపోయి వచ్చేసి ఇక్కడ లంచ్కి అయితే వచ్చారనమాట. చూడండి అందరు గుంపుగా కూర్చొని మెస్కి అయితే వచ్చి తింటున్నారు వాళ్ళైతే అక్కడ. ఇంకా తిన్నాక మళ్ళీ మోడ్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి కదా, మళ్ళీ ఆర్కే బీచ్కి వచ్చారు దానిలో ఆడుకుందాం ఎంజాయ్ చేద్దామని. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ అంటే దాంట్లో ఎక్కువ ఇంక్లూడ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఈవినింగే ట్రైన్ ఉండే కాబట్టి జస్ట్ కొంచెం సేపు వెళ్ళాలా ఎంజాయ్ చేసి వచ్చేసారనమాట. మొత్తం తడిసిపోయి ఏం అలా ఎంజాయ్ చేయలేదు. ఏదో ఊరికి వెళ్ళాము అన్నట్టుగా వెళ్ళారనమాట. కానీ చాలా బాగుంటుంది. అండ్ మా నాన్న వాళ్ళైతే బాగానే చాలా షార్ట్ పీరియడ్లో చాలా ప్లేసెస్ కవర్ చేశారు. అన్నవరం, అనకాపల్లి, వైజాగ్, సింహాచలం, కైలాసగిరి, ఋషికొండ ఇవన్నీ కవర్ చేసి దాంతోపాటు చాలా ఏమంటారు మొత్తం లిమిటెడ్ ఎడిషన్ ఆఫ్ మెమరీస్ అన్నీ క్రియేట్ చేసుకొని అయితే వచ్చారు. చాలా రోజులకే వెళ్ళారని చెప్పాలి వీళ్ళైతే ఒక ట్రిప్కి, వండర్ఫుల్ ట్రిప్కి. మొత్తం పోస్ట్ బ్యాచిలర్స్ అందరు కలిసి వెళ్ళారు. చాలా బాగా చిల్ అవుట్ అయ్యి వచ్చారనమాట వాళ్ళ డే టు డే లైఫ్ని వదిలేసి. సో ఇంతటితో మన వీడియో అయిపోతుంది. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అల్లూరి వ్లాగ్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.